హరే కృష్ణ వన్స్ అగైన్. ఈరోజు భగవద్గీత 18 డే కోర్స్లో 5th డే అండి. 3rd చాప్టర్ చూస్తాము ఈరోజు మనం, కర్మయోగము అన్నమాట. బిఫోర్ దాట్ మనం ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ చిన్న రీకాప్ చేసుకుందాం ఏమైంది అనేది. సో అర్జునుడు ఫస్ట్ చాప్టర్లో తన విషాదాన్ని వెల్లడించినప్పుడు, నేను ఇంకా వీళ్ళందరినీ చూసి నేను ఫైట్ చేయలేనని డౌట్ఫుల్ గా తన విషాదాన్ని అంతా వెళ్ళబుచ్చినప్పుడు కృష్ణుడు స్టార్ట్ చేస్తారు. సెకండ్ చాప్టర్ లో కృష్ణుడు స్టార్ట్ చేస్తారన్నమాట. బేసిక్ ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఏంటి చెప్పగలరు ఎవరైనా? ఫస్ట్ శ్లోక్ లైక్ ఫస్ట్ ఆధ్యాత్మికమైన విషయం ఏం చెప్పారు కృష్ణుడు? ఎవరు చెప్తారు? అది ఫౌండేషన్ అని చెప్పాను కదా. ఆ ఈ శ్లోకం నుంచి స్పిరిచువల్ సబ్జెక్ట్ మ్యాటర్ అంతా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఎవరికన్నా గుర్తుందా? ఆ! 6 ఐశ్వర్యాలు. ఆహా, కాదండి. అది భగవంతుడి గురించి. పోనీ చెప్పండి. ఆరు ఐశ్వర్యాలు ఏంటి? ర్ రిచ్, విజ్డమ్, అందం, ఉమ్, హ్మ్. బలం, ఐశ్వర్యం, అందం, ఫేమస్ అదే పేరు, కీర్తి ప్రఖ్యాతులు, జ్ఞానం అండ్ రెనౌన్సియేషన్ అన్నమాట. నిన్న ఒక పాయింట్ మర్చిపోయినట్టు ఉన్నాం బలం గురించి. సో అది బలం కూడా ఉంది, వన్ ఆఫ్ ద ఐశ్వర్యాస్ అన్నమాట. సో ఎంత బలం ఉందంటే మనకి తెలుసు కదా. సింపుల్ గోవర్ధన్ గిరి సింపుల్ లిటిల్ ఫింగర్ తో 7 days ఎత్తి అలా పట్టుకోగలిగారు. ఇంకా చాలా చాలా యుద్ధాల్లో విజయం పొందారు కృష్ణుడు. సో అలా భగవంతుడి గురించి అలా తెలుసుకున్నాం. తర్వాత ఏంటి, 6th బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే ఆత్మ గురించి చెప్పారు కదా. ఆత్మ. సారీ, మీరు చెప్తున్నారా భార్గవి గారు? కర్మ అన్నానండి అంతే. ఓకే ఓకే. ఆత్మ అండి. ఆత్మ గురించి స్టార్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్ మనం ఎవరో తెలిస్తేనే మనకి ఫిలాసఫీ తత్వం అంతా క్లియర్ గా అర్థమవుతుంది. అందుకు ఆత్మతో స్టార్ట్ చేస్తారు. మనం ఈ బాడీ కాదు, ఆత్మలము. సో మనకి ఆత్మకి చావు ఉండదు, మనం దాన్ని డిస్టర్బ్ చేయలేము అని ఆత్మ గురించి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్ని చెప్తారు భగవానుడు. తర్వాత ఉమ్, ఎలా చేయాలి నువ్వు అన్ని రకాల, మన సెకండ్ చాప్టర్ అంటే కంటెంట్స్ ఆఫ్ గీతా సమ్మరైజ్డ్ అని చెప్పుకున్నాం కదా. అంటే అన్ని యోగాల గురించి సమ్మరీగా పై పైన అన్ని చెప్తారన్నమాట, టచ్ చేస్తూ. అప్పుడు చెప్పినప్పుడు ఉమ్, అదేంటి, ఇలాగా నువ్వు నీ కర్మ నువ్వు చెయ్యాలి, కర్మణ్యేవాధికారిస్తే నీ కర్మ మీద రిజల్ట్ ఆశించకుండా నీ కర్మ నువ్వు చేయమంటారు. తర్వాత దాని నుంచి నువ్వు అలా చేస్తూ ఉండడం వల్ల నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. తర్వాత వైరాగ్యాన్ని పొందుతావు. నువ్వు దాని మీద అటాచ్మెంట్ పెంచుకోకుండా ఉంటే, లైక్ మన 2 శ్లోకాలు మిస్ అయినాయి నిన్న. అంటే అవి కూడా ఇంపార్టెంట్ అండి. అవి ఇప్పుడు క్రోధ లైక్ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే. అండ్ అలా టూ శ్లోకాస్ వరుసగా వస్తాయి. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో ఈ ఈ ఇవి ఈ కామము, క్రోధము అన్నిటికీ మూల కారణం విషయము గురించి మనం ఆలోచించడం. ఆలోచన నుంచి మనకి ఇవి సైకిల్ లాగా ఒకటి తర్వాత ఒకటి కాంటెంప్లేషన్, దాని నుంచి ఎక్కువగా ఆశపడడం, దాని తర్వాత ఆసక్తి తీరకపోతే క్రోధం రావడం, క్రోధం రాకపోతే మైండ్ పిచ్చెక్కిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అది కూడా తెలుసుకున్నాం. అది కూడా ఉంటుంది ఆ సెకండ్ చాప్టర్ లో. అవన్నీ చెప్పాక ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే నువ్వు స్థిత ప్రజ్ఞుడిగా ఉండాలి. నీ కర్మని నువ్వు డ్యూటీ లాగా చేయాలి, అప్పుడు స్థిత ప్రజ్ఞత వస్తుంది. ఆ స్థిత ప్రజ్ఞుడు ఉండే క్వాలిటీస్ అన్ని భగవంతుడు సెకండ్ చాప్టర్ లో చెప్తారు. అవన్నీ అయిపోయాక మళ్ళీ ఇప్పుడు 3rd చాప్టర్ ఇప్పుడు చూద్దామండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను.
ఫస్ట్ మనం బంగ్లాచరణ్ ప్రేయర్స్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనో జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా శ్యామ సుందర్ కి జై, శ్రీ శ్రీ రాధా మాధవ్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీ శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. ఓకే, ఫస్ట్ గీతా మహాత్మ్యం శ్లోకతో స్టార్ట్ చేద్దామండి. మల నిర్మోచనం పుంసా మలిమోచనం పుంసాం జలస్నానం దినే దినే జలస్నానం దినే దినే సకృద్గీతామృత సకృద్గీతామృత స్నానం సంసారమలనాశనం. సంసారమలనాశనం. ఓకే, ఎవరైనా చదువుతారండి ట్రాన్స్లేషన్ భావం? ప్రతిదినము కావించడి జలస్నానముచే మనుజుడు తనను తాను శుభ్రపరచుకొనవచ్చును. కాని పవిత్రమగు భగవద్గీతను గంగాజలమందు అతడు ఒక్క మారైనను స్నానమాచరించినచో సంసార మాలిన్యము సంపూర్ణముగా నశించిపోవుచున్నది. సో ఇది చాలా క్లియర్ గా ఉంది కదండి, మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనం ఎవ్రీడే స్నానం ఎలా చేస్తామో అది బాడీ, జస్ట్ పైన ఉన్న బాడీ కోసమే స్నానం అది. కానీ లోపల ఉన్న ఆత్మకి కూడా స్నానం, లైక్ అది కూడా పరచాలి అంటే మనం గీతామృత స్నానం చేయాలి ఎవ్రీడే. అంటే స్నానం అంటే వినాలి, చదువుకోవాలి. తప్పకుండా మన దైనందిక జీవితంలో ఎవ్రీడే మనం ఈ అలవాటు చేసుకోవాలి, గీతామృత స్నానం చేయడం, లైక్ గీతం చదవడం. అప్పుడు మనం సంపూర్ణంగా మనకి మాలిన్యాలన్నీ నశించిపోతాయి. మనం జన్మ మృత్యు జర వ్యాధి అనే సైకిల్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం. ప్రతి జీవి కూడా, ఏ జీవైనా మానవ రూపంలోనే కాదు, ఏ జీవి అయినా జన్మ మృత్యు జర వ్యాధి. జర అంటే ఓల్డ్ ఏజ్, వ్యాధి, ఈ 4 స్టేజ్ల్లో ఏదో ఒక స్టేజ్ లో ఉంటూనే ఉంటుంది. ఏ స్టేజ్ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండదు. కొంచెంసేపు హ్యాపీ ఉంటుంది, కొంచెంసేపు కష్టం ఉంటుంది. సో ఆ సైకిల్లో పడడం, కొట్టుకోవడం, ఇవన్నీ తప్పించుకోవాలంటే మనం గీతామృత స్నానం చేయాలి. స్లోగా అడ్వాన్స్ అవ్వాలి, మన రియల్ గోల్ ఏంటో తెలుసుకోవాలి అండ్ మోక్షం పొందాలి. అప్పటి వరకు మనకి కష్టాలు తప్పవు ఎవరికైనా. ఓకే, సో అధ్యాయం 3 ఇది కర్మయోగము అంటారు దీని పేరు. సో మనకి ఈ కాన్సెప్ట్ లైట్ గా టచ్ చేశారు కృష్ణ సెకండ్ చాప్టర్ లో. ఇప్పుడు డీటెయిల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక్కొక్క చాప్టర్ దాని డీటెయిల్ గా ఉంటాయి. ఓకే, అర్జున వాచ, నేను చదువుతానండి, మీరు రిపీట్ చేయండి. అర్జున ఉవాచ అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. నియోజయసి కేశవ. ఓకే, సో దీని అర్థం చదవండి ఎవరైనా. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, కామ్య కర్మము కంటెను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింపగోరుచున్నావు? థ్యాంక్ యూ అండి. ఓకే, సో అర్జునుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? లాస్ట్ కి వచ్చేప్పటికి సెకండ్ చాప్టర్ లో లాస్ట్ కి ఏం చెప్పారు?
బుద్ధి స్థిరంగా ఉండాలి, స్థితప్రజ్ఞతతో ఉండాలి అని అన్ని చెప్తున్నారు కదా. మనం నీ కర్మ ఫలితం ఆశించకుండా చేయాలి అది చెప్తున్నారు కదా. సో కన్ఫ్యూజన్ అన్నమాట. అర్జునుడికి అన్ని కాన్సెప్ట్స్ ఒకేసారి చెప్పేటప్పటికి అర్జునుడికి మనకిలాగే కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఏం చేయాలి నేను? ఇది ఎంత ఘోరము అని తెలిసిన ఇది ఇటు ఘోరమైన పనులు కామ్య కర్మముల కంటేను బుద్ధియే. మనం కర్మ యొక్క రిజల్ట్ ఆశించడం కన్నా బుద్ధే బెటర్ అంటున్నారు కదా కృష్ణ. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు ఈ ఫైటింగ్ చేయమంటున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది అని అంటారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా దానికి సంబంధించింది అలాంటిదే. వ్యామిశ్రేణేవ వాక్యేన వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య తదేకం వద నిశ్చిత్య येन श्रेयोऽहमाप्नुयाम्. యోన శ్రేయో. శ్రేయోహమాప్నుయాం. ఓకే, భావం చదవండి ఎవరైనా. పూర్ణిమ గారు మీరు చదవండి. ఎవరైనా పర్లేదు. అనేకార్థములు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయము. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చాలా అర్థాలు ఉన్నాయి నీ బోధనలో కృష్ణ, నాకు అర్థం అవ్వట్లేదు. సో నాకు ఏది శ్రేయస్కరమో మీరు తెలియజేయండి అని అంటారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది థర్డ్ శ్లోక ఉంటుంది, అది పెట్టలేదు స్లైడ్ లో. అక్కడ థర్డ్ నుంచి భగవంతుడు మాట్లాడతారు, శ్రీకృష్ణుడు ఈ భగవాను వాచన వస్తుంది. సో దాంట్లో థర్డ్ శ్లోక ఏంటంటే 2 రకమైన మనుషులు ఉంటారు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయా నఘ అని 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు ఆశించేవారు, ఒకళ్ళు దేవునికి సమర్పించేవారు అని చెప్తారు. నెక్స్ట్ ఈ శ్లోక వస్తుంది, ఇదేంటి రిపీట్ చేయండి. నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నైష్కర్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. ఓకే, ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవరునూ కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్యాసము ద్వారా ఎవరునూ సంపూర్ణత్వమును పొందలేరు. సో చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట ఇది. మనం చూస్తాం ఇప్పుడు అర్జున్ అడిగిన క్వశ్చన్ ఎలా ఉంది. ఆయన ఏమంటున్నారు, నేనేమి చేయను, నన్ను యుద్ధం చేయమంటున్నారు కదా, కానీ దానికి బదులు నేను వదిలేస్తాను, యుద్ధం చేయకపోవడమే బెటర్ కదా అని అంటారు అర్జునుడు. బట్ అలా కాదు అర్జున. ఇప్పుడు ఒక్కొక్కరు ప్రతి మనుషులు కూడా 4 వర్ణాశ్రమాలు 4 అండి. వర్ణము అంటే క్యాస్ట్ అనకూడదు, బట్ మనం అలా కూడా మనం అర్థం చేసుకోవడానికి అలా అనుకోవచ్చు ప్రస్తుతానికి. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఓకే, ఈ వర్ణములో ఉండే వాళ్ళు బ్రాహ్మణులు ఉంటే చదువుకోవాలి, విద్యను నేర్చుకోవడం, విద్యను అందరికీ పంచిపెట్టడం, అది వాళ్ళ డ్యూటీ. అలాంటి చేసే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అది యాక్చువల్ గా పద్ధతి. లైక్ ఎవరి బ్రాహ్మణ కుటుంబంలో ఉండి అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటే, చదువు లేకుండా అలాగా చేస్తుంటే వాడిని బ్రాహ్మణుడు అనరు, ఈవెన్ దో బ్రాహ్మణ్ ఫ్యామిలీ పుట్టినా సరే. సో అది యాక్చువల్ వర్ణం అంటే. ఓకే, నెక్స్ట్ క్షత్రియ ఎవరు అంటే క్షత్ అంటే మన ఇంజురీస్ అన్నమాట, లైక్ దెబ్బల నుంచి హాని కలగకుండా రక్షించేవారు క్షత్రియుడు, అంటే కింగ్స్, సోల్జర్స్ అలాంటి వాళ్ళు. వైశ్యుడు అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు వైశ్యులు అంటారు. వాణిజ్యము అలాంటివి
అలాంటి కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ శూద్రులు. సారీ. శూద్రులంటే జాబ్స్ చేసుకునేవాళ్ళు. సో, మనమందరూ జాబ్స్ చేసుకునే వాళ్ళందరూ శూద్రుల కింద లెక్క. సో, ఇలాగా ఎవరి కిందైనా పనిచేసి జీతం తెచ్చుకునే వాళ్ళందరినీ శూద్రులంటారన్నమాట. సో, ఇది ఈ 4 రకాలు ఎవరి డ్యూటీస్ వాళ్ళు బ్రాహ్మణుల్లో ఉన్నప్పుడు బ్రాహ్మణుల డ్యూటీ వాళ్ళు చేయాలి. అందరికీ చెప్పడం అయన్నీ. ఇలాగా నెక్స్ట్ ఆశ్రమాలు. వర్ణ ఆశ్రమం అని చెప్పాను కదా! ఆశ్రమంలు అంటే అవి కూడా 4. అవేంటి? ఇది బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాసం. ఇక్కడ కూడా ఎవరికి వారి పనులు వాళ్ళు ఉంటాయి. బ్రహ్మచర్యం చదువుకోవడం, గృహస్థ అంటే ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని రైజ్ చేసుకోవడం, మంచి మార్గంలో అలా. సో, ఈ వర్ణాశ్రమంలో ఉన్న మనుషులకి ఏ ఏ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు ఆ పనులు చేసుకోవాలి. అవి చేసుకోకుండా నేను ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాను. ఈ పిల్లలతో పడలేకపోతున్నాను. నా డ్యూటీ నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా డ్యూటీ ఏంటిది? తన డ్యూటీ అక్కడ యుద్ధం చేయడం. కానీ నేను చేయలేకపోతున్నాను. నాకున్న వీక్‌నెసెస్ వల్ల ప్లస్ హ్మ్. ఈట్లి వీళ్ళందరిని చంపితే వచ్చే సిన్స్ అవన్నీ నేను తీసుకోలేను అనే థాట్స్‌తో నేను చేయలేకపోతున్నాను నా డ్యూటీ నేను. నేను వెళ్ళిపోతాను. నేను సన్యసించేస్తాను అని అంటున్నారనమాట అర్జున. సన్యాసం పుచ్చుకొని బెగ్గింగ్ అన్నా చేసుకోవచ్చు కానీ నాకు ఇలాంటి పాపాలొద్దు అని కూడా అంటారు ఫస్ట్ చాప్టర్‌లో. సో, అలాంటి థాట్ ప్రాసెస్‌లో ఉన్నారు అర్జునుడు. అప్పుడు ఈ శ్లోకం చెప్తారనమాట. నాకు కేవలం కర్మ చేయకుండుట ద్వారా ఎవరునూ కర్మ ఫలము నుండి ముక్తిని పొందలేరు. మొత్తం రినౌన్సియేషన్ వదిలేయడం ద్వారా ఛేదించడం ద్వారా ఎవరు పని లైక్ కరెక్ట్‌గా ఉన్నట్టు కాదు. అలా కానీ ఆహ్, ఆ పనిని ఆహ్, మనం ఎలా చేయాలో చెప్తారు తర్వాత. ఇక్కడ మాత్రం సన్యాసం చేయకూడదు అని చెప్తారనమాట. అడవిలోకెళ్ళిపోయి నేను సన్యాసం తీసుకుంటానని చాలా వింటూ ఉంటాం కదా! సో, అలాంటివన్నీ తప్పించుకునే పని చేయలేక తప్పించుకునే కారణాలవన్నీ. ఇలాంటి వైరాగ్యాలు 4 రకాలండి అది కూడా. ఏంటంటే మర్కట వైరాగ్యం, ఆ! ఫల్గు వైరాగ్యం, ఇంకో 2 ఆహ్, మర్కట వైరాగ్యం, ఫల్గు వైరాగ్యం, యుక్త వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం అండ్ లాస్ట్‌ది యుక్త వైరాగ్యం. సో, మర్కట వైరాగ్యం అంటే అది ఆహ్, టెంపరరీ అది యూజ్ అది ఫల్గు వైరాగ్యం చూద్దాం ఫస్ట్. ఫల్గు వైరాగ్యం అంటే యూజ్‌లెస్ అన్నమాట. ఇప్పుడు నాకొద్దు. నాకేమి వద్దు. మీరేమి నాకివ్వకండి. నాకేమి దానాలు చేయకండి. నాకేమి వద్దు అని అంటారు. దానివల్ల ఏంటి? దానం తీసుకొని ఇంకొకలి ఆహ్, ప తనకి వద్దపోతే తను తీసుకొని ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు కదా! వద్దు, వద్దు అని చెప్పడం వల్ల తనకి లాభం లేదు. ఇచ్చేవాడికి సంతోషం ఉండదు. లైక్ తన సంతోషం లేకుండా ఉంటుంది. అది ఫల్గు వైరాగ్యం. అది అనవసరం. ఎవరికీ ఉపయోగం లేదు. నెక్స్ట్ మర్కట వైరాగ్యం. మర్కట వైరాగ్యం అంటే పైకేమో ఆహ్, నాకేం వద్దు, వద్దు అనుకుంటా కానీ లోపల తీసుకోవాలని ఉంటుంది. వాళ్ళ అలాంటి వాళ్ళని ఇంకొక శ్లోకంలో చెప్తారు. ఇక్కడ ఉంటుందని ఇక్కడ లేదు. దాన్ని మిథ్యాచారులు అంటారనమాట. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. అంటే దానికి ఇంద్రియాలన్నీ దాని మీద ఉంది. వాళ్ళకి ఏదైతే దానం ఇస్తారో, ఆ దానం కానీ ఏదైనా దానికొచ్చి రిజల్ట్స్ కానీ వాటి మీద ఉంది దృష్టంతా. కానీ పైకి మాత్రం వద్దు, వద్దు, వద్దు అంటారు. మనం కొంతమంది దొంగ స్వాములను చూస్తాం. పైకేమో ఎదురుగుండా పబ్లిక్‌లో మాత్రం నేనేం పుచ్చుకోను. ఫ్రీగా నేను ప్రసంగాలు చెప్తాను అంటారు. బట్ సైడ్ నుంచి అన్నీ సమర్పించాల్సొస్తుంది. అలాగా దొంగ వైరాగ్యుల వాళ్ళని మర్కట వైరాగ్యం అంటారన్నమాట. నెక్స్ట్ శ్మశాన వైరాగ్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్లెటూరుల్లో ఇలాగా ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానంలో హ్మ్, కాలుస్తారు కదా! అలా కాల్చినప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ అనుకుంటారంట. అవునా! ఇన్నాళ్ళు ఇంత బతికారు. ఇప్పుడు చూడండి ఆహ్, ఇలాంటి ఎవరు లేకుండా అందరిని వదిలేసి అన్ని ఆస్తులు, పాస్తులు అన్నీ వదిలేసి హాయిగా వెళ్ళిపోయారు. మనం కూడా అసలు లైఫ్‌లో ఇలాంటి
ఏది శాశ్వతం కాదు అని అంత రియలైజేషన్స్ అన్ని వచ్చేస్తాయి ఆ టైంలో. అది ఎంతసేపు ఉంటుంది? ఇంటికి వచ్చే వరకు ఉంటుంది. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేప్పటికి అంతే, మళ్ళీ మా యథా మామూలే. అదే టెంపరరీ వైరాగ్యం అన్నమాట. అది కూడా ఏమీ మనకి లాభం లేదు. ఇంకోటి ఫోర్త్ వన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అందరికీ ఉండాల్సిన వైరాగ్యం ఏంటంటే యుక్త వైరాగ్యం. దాని గురించే కృష్ణ కూడా చెప్తున్నారు ఇక్కడ. అదేంటి? మనం చేసి పని చేయాలి, చేస్తూనే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా అర్థం అవడానికి, ఇప్పుడు ఎవరైనా మనకి ఏమైనా దానం ఇచ్చారనుకోండి, తీసుకోండి, తీసుకుని కృష్ణుడి సేవలో ఉపయోగించండి. మీకు మీకు డబ్బులంటే ఇష్టం లేదనుకోండి, అది మీరు యూజ్ చేసుకోకండి, దేవుడి సేవకే యూజ్ చేయండి. అలాగా మనం రిసోర్సెస్ ని వేస్ట్ చేసినప్పుడు అది మనం దేవుడి సేవలో ఉపయోగించినట్టు కూడా ఉంటుంది. అండ్ అలాగే మనం చేసే పని కూడా ఏం పనైనా సరే మన దాని రిజల్ట్ ఆశించకుండా చేసేయడం కూడా యుక్త వైరాగ్యమే అంటారన్నమాట. సో అలాగా అలా ఉండాలి మీరు అని నువ్వు అర్జున అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. సంపూర్ణత్వం పొందాలంటే ఇది కాదు, ఇంకోటి కూడా చెప్తారండి. ఇప్పుడు కొంతమంది పనిని ఆరాధన లైక్ పనే ఆరాధనగా చేయండి అని కొంతమంది అంటారు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. ఇంకొకరు వర్షిప్ ఈజ్ వర్క్ అంటారు. అంటే వర్షిప్ ఎప్పుడు నన్ను పూజ చేసుకోవడమే నాకు పని అని అనుకుంటారు కొంతమంది. కొంతమంది నాకు వర్కే నా దేవుడు, నేను కరెక్ట్ గా నా జాబ్ చేసుకుంటే అదే దేవుని చూసుకున్నట్టు అని కొంతమంది అనుకుంటారు. ఆ రెండు కరెక్ట్ కాదు. వర్క్ యాజ్ వర్షిప్. నువ్వు ఏ పని చేస్తున్నా సరే అది ఒక యజ్ఞం లాగా, అది దేవుడికి సమర్పించినట్టుగా చెయ్యి అంటారు అనమాట. అది యాక్చువల్ గా ఉండవలసిన క్వాలిటీ. అతివృష్టి వద్దు, అనావృష్టి వద్దు, మీడియం గా బ్యాలెన్స్డ్ గా ఉండు అర్జున అని అంటున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న స్టోరీ కూడా ఉందండి. మీకు టైం సరిపోతుంది అనుకుంటా. సో ఒక ఇప్పుడు మనం స్టోరీ అంటే స్టోరీ కాదు ఇది. ఒకడు డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, కార్ లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం చూస్తాం, బాగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే వాళ్ళు ఆల్ ద టైమ్ స్టీరింగ్ పట్టుకుని స్ట్రైట్ గా రోడ్ వైపు చూడక్కర్లేదు కదా. వాళ్ళకి అలవాటు, ఎక్స్పర్ట్ అయిపోయారు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఫోన్ లో మ్యాప్ చూసుకుంటారు. అప్పుడప్పుడు పిల్లలు వెనక్కి ఎలా అడిగితే చూసి వెనక్కి తిరుగుతారు, విండో స్లైడ్స్ అవి ఓపెన్ చేస్తారు. అలాంటివన్నీ చేస్తూనే డ్రైవింగ్ చేస్తారు కదా. అలాగా మనం కూడా మన 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 నిత్య ధర్మములన్నీ చేసుకుంటూ కూడా మన ఫోకస్ అనేది ఎప్పుడు దేవుడి మీద ఉండాలి. అది చిన్న అనాలజీ ఒకటి చెప్పాను. అండ్ ఇంకోటి ఇప్పుడు అలాగే ఒక కృష్ణుడు ఒక రోజు నారదుముని ఇప్పుడు నారాయణ నారాయణ అని స్మరిస్తూ ఉంటారు కదా. అలాంటిది ఒక రోజు ఆ భగవంతుడు దగ్గరికి దర్శనం కోసం వెళ్తే ఆ భగవంతుడు అన్నారంట, అదిగో చూసావా నారదముని, నారద భూలోకంలో ఆ రైతు చూడు, చక్కగా పొలం పనులు అన్ని చేసుకుంటూ నారాయణ వాసుదేవ అని తలుచుకుంటూనే ఉంటున్నారు ఆల్ ద డే నన్ను, ఎంత మంచి భక్తుడో చూడు అంటున్నారు. అదేంటి కృష్ణ, నేను ఆల్ ద టైం నిరంతరం అదే పనిగా నేను నిన్ను ధ్యానిస్తున్నానే, ఎప్పుడు చూసినా ఎవరు చూసినా నీ గ్లోరీస్ గురించి చెప్తున్నానే, మరి నాకన్నా అతను గొప్ప ఏంటి అని అడుగుతాను. ఆహా, నీకు అలాంటి క్వశ్చన్ వచ్చిందా, సరే నీకు చెప్తాను, సరే నువ్వు ఒక పని చెయ్యి అప్పుడు నీకు చెప్తాను ఆన్సరు అని ఒక కుండ ఇచ్చి కుండ నిండా నూనె పోసి ఇది పట్టుకుని ఒక్క చుక్క కూడా కింద వదలకుండా భూమండలం చుట్టూరు ఒక్కసారి ప్రదక్షిణ చేసిరా, అప్పుడు నీకు ఆన్సర్ చెప్తాను అంటాడు. ఓకే, ఇది ఒక టెస్ట్ ఏమో నాకు అని నా అర్థమని జాగ్రత్తగా కుండ పట్టుకుని జాగ్రత్తగా అలా ప్రదక్షిణ పట్టుకుని చుట్టూరు తిరిగేసి వస్తారు. అంత కింద పలకకుండా తీసుకొచ్చాను స్వామి, ఇదిగోండి అంటే, ఒక్క చుక్క కూడా పడలేదా అంటే, లేదు స్వామి ఒకటి కూడా పడలేదు అని చాలా ఆతృతగా చూస్తారు. ఇప్పుడు నేనే గ్రేట్ అంటారేమో. మరి ఓకే నారద, మరి రోజు నా జపం చేస్తావు కదా, నారాయణ నారాయణ అని జపం చేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు కూడా చేసావా మరి అని అంటారు. ఎక్కడ జపం నా స్వామి, ఎక్కడ వలిగిపోతుందా, నా టెస్ట్ ఫెయిల్ అయిపోతానా అన్నట్టు జాగ్రత్తగా పట్టుకుని తిరుగుతున్నాను, సో జపం చేయలేదు ఆ టైంలో అంటారు. మరి చూసావా,
అదే ఆ రైతు చూడు ఇన్ని పొలం పనులు నాటు వేయడం, కొయ్యడం, వంట చేసుకోవడం అన్ని పనులు చేసుకుంటూనే నా పని చేస్తున్నా నామజపం చేస్తున్నాడు. మరి నువ్వే చెప్పు ఏది కరెక్ట్ ఎవరు గొప్ప అని అంటారు అన్నమాట. అప్పుడు అర్థం చేసుకుంటారు. ఓహో మొత్తం పని వదిలేసి జపం చేసుకోవడం కాదు, పని చేస్తూనే మన డ్యూటీ మనం సక్రమంగా నిర్వర్తిస్తూనే చేయడం అనేది గొప్ప అని తెలుసుకుంటారు అన్నమాట. సో ఇది ఈ ఎన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు కొంచెం క్లారిటీ బాగా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం, యోగా లాడర్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ యా ఇప్పుడు మనం మనుషులు అనేవారు ఇన్ని కేటగిరీస్ లో ఉంటారన్నమాట. ఫస్ట్ ఏమీ తెలియకుండా లైక్ యానిమల్ గా కొంతమంది ఉంటారు. యానిమల్ లైఫ్ అంటే యానిమల్స్ గురించి కాదు చెప్పేది ఇక్కడ. ఇప్పుడు కొంతమంది రూల్స్ పెట్టినా పాటించరు. నాకెందుకు వాళ్ళు చెప్పింది నేనెందుకు ఫాలో అవ్వాలి అన్నట్టుగా ర్యాష్ గా ఉంటారు కదా. ఉమ్, అలాంటి వాళ్ళు యానిమల్ తో సమానం. యానిమల్ లైఫ్ జంతువులా ప్రవర్తిస్తున్నాము అంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు యానిమల్ లైఫ్ అన్నమాట. చాలా నీచ స్థితి. అలా కాకుండా నెక్స్ట్ లెవెల్ కర్మకాండ. అంటే ఇప్పుడు వేదాల్లో వాటిల్లో మనకి ఈ పూజలు చేసుకోండి, ఈ పూజ చేస్తే మంచి భర్త వస్తారు, ఈ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఈ వ్రతం చేయండి, ఆ వ్రతం చేయండి అని చెప్తాం కదా. సో అదేంటి, అది జస్ట్ బిజినెస్ లాగా ఉంది కదా. ఈ పని చేస్తే నాకు ఇది వస్తుంది కాబట్టి చేస్తున్నాను. అది బిజినెస్ లాగా ఉందా లేదా అండి, మీరే చెప్పండి. సో అది బట్ ఏదో రకంగా చేస్తున్నారు కదా. అందుకు అది కొంచెం పై లెవెల్ అన్నమాట దీనికన్నా. సో అది అక్కడ కూడా అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటారు. అవన్నీ చేస్తాం. అది రెగ్యులేటెడ్ గా సెన్స్ గ్రాటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ. అది కర్మకాండ స్టేజ్ అన్నమాట. ఓకే, అది దీనికన్నా ఒక మెట్టు ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ నుంచి యోగా అనేది వస్తుంది అనమాట. యోగా అనే వర్డ్ ఎప్పుడైతే వచ్చిందో అది యోగా అంటే ఏంటి, ఎవరు చెప్తారు సింపుల్ గా యోగా అంటే ఏంటి? ఎవరైనా చెప్తారండి? శాంతి. ఓకే ఓకే దట్స్ ఓకే. చెప్పండి. ప్రశాంతత. ఓకే ఓకే మైండ్ అండ్ సోల్ కంట్రోల్ ఉంటా. ఓకే. స్థితి ఏంటండి? అప్పటి మన స్థితి. స్థితి కాదండి. అదే అన్ని ఓకే చదవలేదు. బట్ కాదు, గా చెప్పాలంటే యోగా అంటే కనెక్షన్ విత్ గాడ్ అన్నమాట. యోగము అంటే మనకి దేవుడికి ఒక కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, దాని యోగం అంటారు. యాక్చువల్ లిటరరీ మీనింగ్ యోగా అంటే కనెక్టింగ్ విత్ గాడ్. సో మన మరి యోగా అంటే యోగాసనాలు అనేవి ఉంటాయి కదండి. నేను కూడా చాలా రోజులు అలాగే అనుకున్నాను. యోగా అంటే యోగాసనాలు చేయడము, అవి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, అవి యోగానే. అది ఏంటి, అష్టాంగ యోగ. అది మనం వరుసగా వస్తాము. ఫస్ట్ ఈ సకామ కర్మ యోగా అంటే ఇప్పుడు డివోటీస్ విత్ మెటీరియల్ డిజైర్స్. ఇప్పుడు యోగా అంటే మనం దేవుడితో కనెక్షన్ అని చెప్పాను కదా. దేవుడిని ఆ కొంచెం మైండ్ లో పెట్టుకుని ఏ పని చేస్తామో అది సకామ కర్మ యోగా. మనకు డిజైర్స్ కామ విత్ డిజైర్స్ తో కర్మ చేస్తే, దేవుని దృష్టిలో పెట్టుకుని కర్మ చేస్తే అది సకామ కర్మయోగ అంటాం. ఓకే, అంటే మనం సెల్ఫిష్ గా కొంచెం డివోటీస్, దేవుడా నేను ఇవన్నీ చేస్తాను, నాకు ఇలా చేయండి, ఈ రోజు ఇంతసార్లు జపం చేస్తాను, నాకు ఒక ఇల్లు ఒక జాబ్ రావాలి, అలాంటివి ఏవో చేస్తారు కదా, అలాంటివి అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ నిష్కామ కర్మయోగ. అది కాకుండా దాని పై లెవెల్ ఏంటి, నాకు ఏది వద్దు, నాకు డిజైర్స్ ఏమొద్దు, నేను నీ సేవ చేసుకుంటాను. దానికి భక్తికి పెద్ద డిఫరెన్స్ లేదు. రెండు మించి ఒకటిగా ఉంటాయి.
నిష్కామ కర్మయోగ అంటే అదనమాట. ఏమి మనకు కామం డిజైర్స్ ఏమి లేకుండా చేసే కర్మలు, మన కర్మ మనం చేసుకుంటాం, జాబ్ చేసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం. ఏం చేసినా సరే ఇది కృష్ణుడికి ఎలా హెల్ప్ చేయగలం? మనం భగవంతునికి ఈ కర్మ వల్ల మనం ఎలా ప్రీతి ప్రీతికరం చేయగలము భగవంతునికి అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అది దృష్టిలో ఉంటుంది. స్పెషల్ గా ఆలోచించరు. బట్ అది దృష్టిలో పెట్టుకుని వంట చేస్తున్నాం అనుకోండి, ఇది చక్కగా సాత్వికంగా ఉంటుందమ్మా లేదా? లేకపోతే పిల్లలతో మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళతో కూడా మనం వాళ్ళలో కూడా దేవుడు ఉంటారు. వాళ్ళని కస్మాటు తిట్టకూడదు, అనవసరంగా కమాండింగ్ గా మాట్లాడకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నామా లేదా? అవన్నీ అనమాట. బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఒకటి రియల్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ని మ్యూజిక్ రన్ అవుతున్నట్టు బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడూ ఆ దేవుడు అనే దృష్టిలో ఉండాలి. అది నిష్కామ కర్మ యోగ. ఓకే. దీనికి చెప్పినట్టుగా భక్తి యోగాలకి పెద్ద కొంచెం లైట్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఇప్పుడు అవసరం లేదు. ఇలాగే దీనికి మధ్యలో సకామ కర్మకి నిష్కామ కర్మకి మధ్యలో కొన్ని ఉంటాయి. అదేంటి అష్టాంగ యోగ, జ్ఞాన యోగ అనేవి. అవి అష్టాంగ యోగం అంటే ఇప్పుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. 8 వస్తుంటాయి కదా! అవన్నీ కలిపితే అష్టాంగ యోగం అన్నమాట. దాంట్లో మనం యమ, నియమ, ఆసన ఉంది కదా, థర్డ్ స్టేజ్. అది యోగాసనాలు చేసుకునేది మనం. హాయ్ అష్టాంగ అండి. ఒకసారి సకామ కర్మయోగం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే అండి. సో సకామ అంటే కామ అలాంగ్ విత్ కామ, మన కామంతో ఏదైనా కర్మ చేసుకుంటూ ఉంటే దాన్ని సకామ కర్మయోగం అంటారు. మనకి ఒక డిజైర్ అయితే ఉంటుంది మైండ్ లో, కానీ ఈ పని చేస్తాను కృష్ణ, ఈ దేవుడా నాకు ఈ ఫలితం కావాలి అనుకుని దేవుడికే చేస్తున్నాం ఒక డివోషనల్ యాక్టివిటీ. కానీ ఒక డిజైర్ తో చేసామనుకో, డొనేషన్ ఇచ్చాము, ఇంత డొనేషన్ ఇచ్చాను కృష్ణ నాకు మంచి జాబ్ ఇవ్వండి అలాంటి ఏమైనా చేస్తే అది సకామ కర్మయోగం అన్నమాట. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్స్ అండి. సో ఇవన్నీ ఇక్కడ చూసారు. యానిమల్ లైఫ్ అంటే ఇగ్నోరెన్స్. ఇది సకామ కర్మ యోగా వరకు వస్తే అది ప్యాషన్ అన్నమాట. ఇది గుడ్నెస్ లెవెల్లోకి వస్తుంది. అండ్ భక్తి అనేది శుద్ధ సత్వం. ఇవన్నీ గుణాల కన్నా అతీతం అన్నమాట భక్తి అనేది. ఓకే. సో అలాగ మనము జ్ఞాన యోగం అంటే పుస్తకాలు చదువుకుని జ్ఞానం సంపాదించుకోవడం ద్వారా దేవుని తెలుసుకోవడం. కొంతమందికి చదువుల ద్వారానే సేవ కన్నా వాళ్ళు చదువుకుంటారు, బోల్డన్ని పుస్తకాలు చదివేస్తారు. ఆ చదువుకోవడం వల్ల కూడా మనం జ్ఞానం తెచ్చుకోవచ్చు. మొత్తం మీద ఈ యోగా అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా దేవుడితో మనకి లింకింగ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అది దాన్ని యోగా అంటారు కదా. సో ఇక్కడ ఈ సకామ కర్మ యోగా చేయడం వల్ల కూడా చేస్తూ ఉండగా మనకి నిష్కామ కర్మలోకి వస్తాము. అక్కడి నుంచి భక్తిలోకి వస్తాము. సో ఇది ఒక ల్యాడర్. అంటే ఎందుకు ల్యాడర్ అన్నారు? ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాం మనం. స్లోగా మనకి భక్తిలోకి వస్తాం. ఓకే. అష్టాంగ యోగం కూడా ఇక్కడ పెట్టలేదు. బట్ అష్టాంగ యోగం కూడా దాని పర్పస్ ఏంటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అంటే సరిగ్గా డైట్, రిస్ట్రిక్టెడ్ డైట్ తినడం, కొన్ని రోజులే, లైక్ రోజుకి ఇన్ని సార్లు తినడం, అలాంటి డైట్స్ ఫాలో చేస్తారు కొంతమంది యోగులు. తర్వాత ఆసనాలు చేస్తారు. ఆసనాలు చేసుకుని బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేసి అన్నిటిలో మొత్తం మీద రిస్ట్రిక్షన్ అన్నమాట. వాళ్ళకి వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకుని ఆస్టెరిటీస్ పర్ఫామ్ చేసి చివరికి ధారణ, ధ్యాన, సమాధి. ఆ సమాధి స్టేట్ కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి అన్ని చాలా చాలా కష్టం ఆ స్టేట్ కి వెళ్ళడం. ఆ స్టేట్ కనుక వెళ్ళగలిగితే వాళ్ళకి చాలా సిద్ధులు కూడా వస్తాయి. అనిమ, లఘిమ అలాంటి సిద్ధులు చాలా ఉంటాయి. అవి చాలా చాలా కష్టం అన్నమాట సాధించడం. కానీ ఆ స్టేజ్ కనుక వెళ్ళి సాధించగలిగితే వాళ్ళ ప్రాణాన్ని ఒక మంచి ఆస్పిషియస్ టైంలో విడవగలుగుతారు. ఎప్పుడైతే నాకు మోక్షం కలుగుతుందో వాళ్ళకి అన్ని క్లారిటీగా అన్ని అర్థమైపోతాయి. ఎక్కడ నా ప్రాణం ఎప్పుడు పోయే స్టేజ్ లో ఉంది, ఎప్పుడు నేను విడిస్తే నాకు నెక్స్ట్ లైఫ్ లేకుండా మోక్షం వస్తుంది, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి.
అప్పుడు ఆ స్టేజ్ రావడం అంటే చాలా చాలా కష్టం. సో చివరికి ఆ స్టేజ్కి వెళ్ళాక దే కెన్ ట్రై టు గెట్ రిడ్ వాళ్ళు ఈ జన్మ మృత్యు జర వ్యాధి సైకిల్ నుంచి తప్పించుకోగలరు కదా. సో ఫైనల్ గా చివరికి చేరగలరు కదా దేవుణ్ణి. అది అది అంత కష్టపడి వెళ్ళాలన్నమాట ఆ ప్రాసెస్ ఫాలో అయితే. అలాగే జ్ఞానయోగం కూడా మధ్యలో జ్ఞానం బోల్డ్ సంపాదించుకుని దేవుడి మీద మెల్లిమెల్లిగా ప్రీతి తెచ్చుకుని తర్వాత సేవ చేసుకుని భక్తికి వచ్చి అప్పుడు భక్తి నుంచి వాళ్ళు మోక్షం పొందుతారు. ఇవన్నిటికన్నా మనకి షార్ట్ కట్ ఏంటి? ఈ కాసానికి ఎన్ని పూజలు చేసి వ్రతాలు చేసి వెళ్ళి అప్పుడు సకామ కర్మయోగంకి వెళ్ళి అప్పుడు నిష్కామ స్లోగా తెచ్చుకుని ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అన్నమాట. మనకి సింపుల్ స్టెప్ ఎలివేటర్ లాగా సింపుల్ స్టెప్ ఏంటి? భక్తి యోగం చేపట్టడం. అది మన భక్తి యోగం అనేది చాలా డైరెక్ట్ ఎలివేటర్ లాగా మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఎన్ని స్టెప్స్ వన్ బై వన్ ట్రై చేసి మనకంత టైం లేదు. మనకి ఉండే 100 ఇయర్స్ యావరేజ్ 100 ఇయర్స్ లో అంతకాలం ఇప్పుడు ఎలాగో బతకట్లేదు. అంత టైం లేదు మనకి కలికాలంలో. సో మనం డైరెక్ట్ గా భక్తి యోగం పాటించడం చాలా మంచిది. అది ఎసెన్స్ ఈ లాడర్ యొక్క యోగా నిచ్చెన అంటారు. దీని ఎసెన్స్ ఇదన్నమాట. సో క్వశ్చన్స్ అన్నా ఉంటే లాస్ట్ లో చూద్దామండి. నెక్స్ట్ కి వెళ్దాము. అర్నవ్ కమ్ హియర్. మ్యూట్ చేసుకుంటారండి ఎవరో. ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 3.9 చూద్దామండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర యజ్ఞార్థోత్కర్మణోన్య యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర యజ్ఞార్థాత్ యజ్ఞార్థాత్ కర్మణో కర్మణో అన్యత్ర నత్య లోకోయం లోకోయం కర్మబంధనః కర్మబంధనః తదర్థం తదర్థం కర్మ కౌంతేయ కర్మకాండేయ ముక్తసంగః సమాచర. ముక్త సమాచార. సో ట్రాన్స్లేషన్ చదువు. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను అనురింపవలెను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. కావున ఓ కుంతి పుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. థ్యాంక్స్ అండి. సో ఏ పని చేసినా మనం విష్ణు ప్రీత్యర్థమే మనం చేయాలి. అలా చేస్తే ఏ పనికి మనకి బంధనం ఉండదు. ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా 3 గుణాలతో ఉంటుందండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలతోటి కూడి ఉండి చేసిన ఏ పనికైనా మనకి పాపం కానీ పుణ్యం కానీ. సత్వగుణంలో చేసేది పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే అది భక్తి వేరు, పుణ్యం వేరు. 2 అకౌంట్లు మనం భక్తి పుణ్యం ఒకటే అని అనుకుంటాం జనరల్ గా. కానీ ఆ 2 అకౌంట్స్ డిఫరెంట్. పాపం అకౌంట్ డిఫరెంట్, పుణ్యం అకౌంట్ డిఫరెంట్. భక్తి వల్ల వచ్చే అకౌంట్ అది డిఫరెంట్ అన్నమాట. పాపం చేసేసి పుణ్యం చేసేస్తే 2 బ్యాలెన్స్ అయిపోతాయని అనుకోకూడదు. దారి పాపం చేస్తాం దానికి అనుభవించాలి నరకంలో. అండ్ పుణ్యం చేసినప్పుడు కూడా ఏంటండి సౌండ్ వస్తుంది. అందరూ మ్యూట్ లో ఉన్నారండి. మ్యూట్ లోనే ఉన్నాము, మాకేం రావట్లేదు. ఓకే సారీ నాకు వచ్చినట్టుంది. ఓకే సో ఆ 3 డిఫరెంట్ అన్నమాట. సో ఏం అలా ఈ మనం ఏ పనినైనా సరే దేవునికి ప్రీత్యర్థం చేసామనుకోండి, అప్పుడు మనకి వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ మనకు ఉండవు.
ఒక పాట పాడుతున్నామో, ఒక డాన్స్ చేస్తున్నామో, లేకపోతే ఏ పనైనా సరే చదువుకుంటున్నాం అనుకోండి సింపుల్ గా. స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం. దాంట్లో ఏంటి నాకు దేవుణ్ణి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చదువుతున్నాను. పెద్దయ్యాక జాబ్ చేసుకుంటాను. లేకపోతే ఈ చదువు వల్ల నాకు ఎలా పుస్తకాలు చదవాలో, ఎలా దేవుడిని అర్థం చేసుకోవాలో నాకు జ్ఞానం వస్తుంది. దాని నుంచి అని ఒక థాట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి. జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఈ జాబ్ తప్పదు. మనం సంపాదించుకోవాలి కదా! చేస్తున్నాము. కానీ కొంచెం అన్నా మనం దేవుడి కార్యాలకి మనం డొనేషన్స్ ఇవ్వాలి, ఇస్తాము. అని దీనివల్ల నేను డొనేషన్ ఇవ్వడానికి నాకు ఫ్రీగా ఉంటుంది. నేను సమర్థుడిగా ఉంటాను అని అనుకోవాలి. అలా ఏ పనైనా సరే వంట చేస్తున్నప్పుడు స్వామికి అర్పించి నైవేద్యం స్వీకరించడం, లేక ప్రసాదం స్వీకరించడం. అలాగా ఏ పని చేసినా మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో అలా ఇదివరకు చూడండి పాటలు పాడిన, కీర్తనలు చేసిన అన్ని దేవుడి మీదే ఉండేవి. తెలుసు కదా! అన్నమాచార్య కీర్తన. సంగీతము, సాహిత్యము ఇవన్నీ కూడా దేవుడిని పొగడడానికి, దేవుని గ్లోరీస్ కీర్తించడానికే ఉండేది. అలాంటిది ఇప్పుడు చూడండి ఈ సినిమా పాటలు ఏం చెప్తున్నాయో మనకు అర్థమవ్వట్లేదు. అలా తయారైపోతుంది. మన కల్చర్ అంతా అలా రోజుకి క్షీణించిపోతుంది. మన ఉన్న కళలన్నీ ఆహ్, డ్రా ఆహ్, ఏ కళ అయినా సరే దేవుని కోసం ఉపయోగించాలన్నమాట. ఏ పనైనా సరే దేవునికి ప్రీత్యర్థం చేయాలి. అప్పుడు మనకి కర్మ బంధం నుంచి విముక్తం అవుతాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోక అండి. గుర్తుంచుకోండి. మెమరైజ్ చేయవలసిన శ్లోకం. నెక్స్ట్ ఓకే. యజ్ఞం చేయమంటున్నారు కదా! హ్మ్. ఎలా చేయాలి యజ్ఞ? ఇక్కడ మనకి చూస్తే హ్మ్. యజ్ఞం అంటే ఇప్పుడు మనకి ఇన్ని రకాల సదుపాయాలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఫ్రీగా వస్తుందా? ఈ ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు కదా! వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు అన్నీ కట్టాలి కదా డబ్బులు. టాక్స్‌లు, రోడ్ టాక్స్‌లు అన్నీ కడతాం డబ్బులు. మరి అన్ని కడుతున్నాం కొన్నాళ్ళకి హ్మ్. ఈ వాటర్ కొనుక్కుంటున్నట్టే ఫ్యూచర్‌లో కొన్నాళ్ళకి ఆక్సిజన్ కూడా వచ్చిన పరిస్థితి వస్తుందని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. అలాంటిది మనకు ఫ్రీగా ఇన్నాళ్ళు దేవుడు ఇన్ని ఇస్తున్నారు. వర్షాలు, పంటలు అన్నీ వస్తున్నాయి కదా! అని థాంక్స్ చెప్తున్నామా దేవుడికి? లేదు. కానీ చెప్పాలి యాక్చువల్‌గా. అంటే ఎలా చెప్పాలి? మనకిచ్చింది మళ్ళీ దేవుడికి కొంచెం ఇవ్వడమే. ఆఫర్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంటలు పండుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదివరకు పంటలు వర్షాలు పడకపోతే యజ్ఞాలు చేసేవారు. తెలుసు కదా! సో, అవన్నీ ఎక్కడున్నాయి? ఆ నాలెడ్జ్ ఎక్కడుంది? వేదాస్ నుంచుంది. ఇది కూడా ఒక సైకిల్ లాంటిదన్నమాట. వేదాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడి నుంచి వచ్చినాయి. దేవుడి నుంచి వేదాస్ వచ్చినాయి. వేదాస్ నుంచి హ్మ్. యజ్ఞం చేయమని చెప్పారు. యజ్ఞాల నుంచి వానలొస్తాయి. వానల నుంచి పంటొస్తుంది. పంట నుంచి మనకి శక్తొస్తుంది. మనకి మన నుంచి దేవుడికి మళ్ళీ ఆఫర్ చేస్తాం. ఇదొక సైకిల్ అన్నమాట. ఆ సైకిల్ మనం బ్రేక్ చేయకూడదు. ఇక్కడ మనం పంటొచ్చాక మనం తీసి మనం మనమే స్వీకరించేయకూడదు. దేవునికి అర్పించి తిన్నామనుకోండి, అలాగే ఏ పనైనా దేవునికి అర్పించి చేస్తే అది యజ్ఞం అన్నమాట. సింపుల్. చిన్న అనాలజీ ఉంటుంది. సింపుల్ అనాలజీ. మనకి మనం హ్మ్. ఒక చిన్న పిల్లవాడికి ₹10 ఇచ్చి ఏదైనా కొనుక్కో అని చెప్పామనుకోండి. $10 ఏదో. అప్పుడు హ్మ్. వాడు షాప్‌కెళ్ళి తనకు నచ్చినయన్ని కొనుక్కొని ఒక $1, $2 పెట్టి మనకి ఏదైనా కార్డో ఏదో ఫ్లవరో తెచ్చిచ్చారనుకోండి. ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి. అవునా కాదా? అదే సింపుల్ అదే. దేవుడిచ్చింది మనకి బోలెడన్ని ఇస్తున్నారు. మనం చిన్నది ఒక్కటో, రెండో ఇస్తే కూడా దేవుడికి చాలా సంతోషం. నన్ను గుర్తుంచుకొని నాకిచ్చారు అని. దేవుడికి మనం ఇవ్వాల్సిన పని లేదు. ఆయనకన్నీ సమస్త ఐశ్వర్యాలు ఆయన దగ్గరున్నాయి. కానీ మనం ఇవ్వడం వల్ల మన ప్రేమ కనిపిస్తుందక్కడ. అలాగే మనం ఎప్పుడూ మన కృతజ్ఞతగా దేవుణ్ణి గుర్తుంచుకొని మనం యజ్ఞం చేసుకుంటూ ఉండాలి. యజ్ఞం అంటే పెద్ద మన అంటే అగ్నిహోత్రం పెట్టి చేయడమే కాదు. ఏ పని చేసినా దేవుడిని మైండ్‌లో ఉంచుకొని చేస్తే అది దాన్ని యజ్ఞం అంటారు. ఇక్కడ చూడండి. బై యజ్ఞ హాస్ గివెన్ బై ద లార్డ్ అవర్ ఈటబుల్స్ ఆర్ సాంక్టిఫైడ్. మనం తినే ఫుడ్ ప్రసాదంకి మనకి మామూలు ఫుడ్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది?
ఎందుకంటే అది కాన్షియస్ ఆ ప్రసాదం వండేటప్పుడు కూడా మనం ఏ కాన్షియస్‌నెస్‌తో వండుతామో, మైండ్‌లో ఎలాంటి ఆలోచనతో వండుతామో, ఆ ఫుడ్ అలా తయారవుతుంది. అండ్ వన్స్ అది తయారయ్యాక ఆఫర్ చేశాక అది సాంక్టిఫై అవుతుంది. ఓకే. అంటే అది పవిత్రీకర ప పవిత్రీకం పరం సారీ పవిత్రీక పరం పవిత్రమవుతుంది. ఓకే. నెక్స్ట్ అది అది ఎలాంటిది? అలాంటి పవిత్రమైన ఫుడ్ తినడం వల్ల మన ఎగ్జిస్టెన్సే ప్యూరిఫై అవుతుంది. ఎలా? మనం బ్రెయిన్‌లో ఉన్న ఫైనల్ టిష్యూస్ అన్నీ శాంతింపబడతాయి. రజోగుణంలో, తమోగుణంలో అలా ఎక్సైటింగ్ మోడ్‌లో ఉండవు. దే విల్ బి సాంక్టిఫైడ్ అండ్ కామ్ డౌన్ అయినట్టుగా ఉంటాయన్నమాట. అందుకే సాత్వికమైన ఫుడ్డే ప్రసాదంగా ఉంటుంది ఎప్పుడైనా చూస్తే. అలాంటప్పుడు మనము కూల్‌గా ఉన్నప్పుడే కదా మనకి మంచి ఆలోచనలొస్తాయి. ఓహో! మనకి జీవితానికి ఏంటి ఆహ్, హ్మ్. గోల్ అలాంటివన్నీ థింక్ చేయాలని ఒక థాట్ ఒస్తుంది. అప్పుడు మనకి దేవుడి వైపు మళ్ళుతాం స్లోగా. సో, అందుకు యజ్ఞం చేయాలి అని బేస్ అన్నమాట. అది అక్కడి నుంచి అంతా ఆటోమేటిక్‌గా ఫాలో అవుతాయి ఈ స్టెప్స్ అన్నీ. ఓకే. ఇది చూస్తే ఒక పని ఇది నైఫ్ ఉంది. ఒక పని ఇక్కడ. ఒక నైఫ్ అనే వస్తువు ఉంది. దీంతో ఇదిగో ఎవరినన్నా పొడి చేయొచ్చు. ఆపరేషన్ కూడా చేయొచ్చు. మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఏ కార్యం మంచికి ఉపయోగిస్తున్నామా లేదా అనేది చూడాలి. అలాగే ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇది మనం చెప్పుకున్నాం కదా! దాని గురించే అండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్య చెప్తారా? రిపీట్ చేస్తారా? అన్నాద్భవంతి భూతాని అన్నా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః పర్జన్య పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాద్భవతి భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. యజ్ఞ కర్మ సముద్భవః. ఓకే. అర్థం చదవండి ఎవరైనా. భావం చదువుతారా ఎవరైనా? యా. హ్మ్. జీవదేహములన్నీ అన్నియును వర్షము వలన ఉత్పన్నం. ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. హ్మ్. సో, మనం డిస్కస్ చేసుకున్నట్టే ఇది. మనం ఆహ్, మన జీవులందరూ ఆహారం మీద ఆధారపడినట్టు వర్ష ఆహ్, ఆహ్, ఈ జ ఆహారమేమో వర్షాల మీద, వర్షాలు యజ్ఞాల మీద ఆధారపడినట్టుగా మనం చూస్తామన్నమాట. ఇ ఇది ఈ మధ్య కాలంలో కూడా మన ప్రభుపాదుల వారు ఉన్న టైంలో కూడా హైదరాబాద్‌లో బాగా కరువుగా వర్షాలు లేక బాగా వాటర్ స్కార్సిటీ వస్తే అప్పుడు చీఫ్ మినిస్టరు మన ప్రభుపాదుల వారిని ఇన్వైట్ చేసి, "ఇక్కడ మీరు యజ్ఞం చేయగలరా? వర్షాలు పడట్లేదు మాకు" అని నిజంగా జరిగిందండి ఇక్కడ. హ్మ్. అప్పుడు చాలా మంది భక్తులందరూ కలిసి వెళ్లి అక్కడ సంకీర్తన యజ్ఞం చేశారు. కంటిన్యూయస్‌గా 2 రోజులు మరి వరుసగా కూర్చొని జపం చేశారు. నామ జపం. అలా చేయడం వల్ల వెన్ వెంటనే వర్షం పడిందంట. అది చాలా వెంటనే అందరూ కూడా చాలా సంతోషపడి అప్పుడు మినిస్టర్ అయితే ఆహ్, అబిడ్స్ దగ్గర స్థలం మీకు టెంపుల్ కట్టుకోండి అని స్థలం కూడా రాసారంట. ఐ థింక్ పుల్లారెడ్డి స్వీట్స్ వాళ్ళో ఎవరో మరి అది గుర్తులేదు. అది అలాంటివి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో, ఇట్స్ నాట్ జస్ట్ స్టోరీ లాగా వినడం కాదనమాట. ఇది నిజంగా జరిగేవి ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఓకే. సో, ఇవన్నీ చెప్తున్నారు కదా కృష్ణుడు. ఎందుకు చెప్తున్నారు? నీ డ్యూటీ నువ్వు చెయ్యి. యజ్ఞంగా చెయ్యి నువ్వు చేసేది. ఎందుకు చేయాలి అలాగా? అంటే ఇక్కడ చెప్తున్నారు. యద్యదాచరతి శ్రేష్ఠః యద్యద్ యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః తద్యేవోతరో జనః
సయత్ ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే లోకస్తదానువర్తతే. వర్తతే. ఓకే, బాగుంది చదవండి. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్మించునో దానినే లోకమంతయు అనుసరించును. ఓకే, అంటే చూస్తే అది సింపుల్ గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే నువ్వు కింగ్ పొజిషన్ లో ఉన్నావు అర్జున. నువ్వు శ్రేష్ఠుడివి. ఎవరైతే శ్రేష్ఠులు గొప్ప వాళ్ళు ఏ పని చేస్తారో అవి కామన్ పీపుల్ ఫాలో అవుతారు. నువ్వు అలాంటి రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నావు. తప్పకుండా నువ్వు నీ డ్యూటీ చేయాలి అని తల్లి చెప్తున్నారు అన్నమాట. మనం చూస్తే ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారో మనం వాళ్ళని ఇన్స్పైర్ అవుతూ వాళ్ళు ఏం చేసిన హ్యాబిట్స్ కానీ వాళ్ళు చేసే పనులు మనం చేయగలిగితే మనం కూడా చేస్తాం కదా. అలాగా మనం నువ్వు కూడా ఆ స్టేట్ లో ఉన్నావు. తప్పకుండా నువ్వు చేయాలి నీ పని అని చెప్తారు. సో యజ్ఞం చేయమంటున్నారు కదా. ఎలా చేయాలి యజ్ఞ అని అడిగితే ఇప్పుడు కృతయుగము అంటే సత్యయుగం రెండు ఒకటి అన్నమాట. ఇది 4 యుగాలు కదండి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో కృతయుగంలో యజ్ఞాలు ఎలా చేసేవారు? మెడిటేషన్ అన్నమాట. థౌజండ్స్ ఆఫ్ వాళ్ళు 10,000 సంవత్సరాలు బతికేవారు. అప్పుడు మెడిటేషన్ ఆ యుగానికి అది రికమెండెడ్ యజ్ఞం అన్నమాట. మెడిటేషన్ ద్వారా వాళ్ళు దేవుడితో లింకప్ అవ్వగలరు అన్నమాట. దానికి నేను చెప్పినట్టుగా సమాధి స్టేట్ రావడానికి చాలా టైం పడుతుంది. చాలా సిద్ధిలు వస్తాయి అని చెప్పాను కదా. అప్పుడు వాళ్ళకి అంత ఏజ్ ఉంది కాబట్టి వాళ్ళు దే కెన్ అట్లీస్ట్ అలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఆ యుగానికి అది రికమెండెడ్ కూడా. నాకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి దట్ ఈస్ ఓకే అని ఆ యుగానికి అది రికమెండెడ్ పద్ధతి దేవుణ్ణి చేరుకోవడానికి. నెక్స్ట్ త్రేతాయుగంలో యజ్ఞాలు, యాగాలు అవి మనం చూస్తే ఇప్పుడు ఇక రాజసూయ యజ్ఞాలని, అశ్వమేధ యజ్ఞాలు అవన్నీ యజ్ఞాలు అన్నమాట. ఆ టైంలో ఆ యజ్ఞాలు చేసి వాటి ద్వారా దేవుణ్ణి పొందుతారు. నెక్స్ట్ ద్వాపర యుగంలో టెంపుల్ వర్షిప్, డీటీ వర్షిప్, సర్వీసెస్, కీర్తన చేసుకోవడం అలాంటివన్నీ ద్వాపర యుగంలో డీటీ వర్షిప్ అన్నమాట. టెంపుల్ పూజలు చేసుకోవడం అవన్నీ. ఇది కలియుగంలో ఏంటి మరి? ఇవన్నీ చేయగలమా మనం? చేయలేం. యజ్ఞం చేయడానికి మనకి ప్రాపర్ వస్తువులు లేవు, సరైన ఘీ లేదు, సరైన బ్రాహ్మణుడు లేరు. వాళ్ళు ఆ టైంలో అయితే యజ్ఞంతో జస్ట్ మంత్రాలతోటే ఫైర్ వచ్చేసేది. అంత పవర్ఫుల్ మన బ్రాహ్మణులు ఉన్నారా? అంత నాలెడ్జ్ ఉందా? ఏమీ లేదు. బికాస్ కలియుగం కదా, అదే క్వాలిటీ. కలియుగే మందబుద్ధి మందభాగ్యులు, అది రెండు క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఇదివరకు అయితే ఏకసంతాగ్రహులుగా ఉండేవారు. వాళ్ళకి పుస్తకాలు, నోట్స్ ఏం అక్కర్లేదు. ఒకసారి టీచర్ చెప్తే వాళ్ళు గుర్తుండిపోయేది. వాళ్ళకి ఒకసారి చెప్తే. మనకి అంత లేదు, అంత ఇంటెలిజెన్స్ లేదు. అండ్ బాగా డల్ గా ఉంటాము, లేజీగా ఉంటాము. అవన్నీ ఈ కలియుగం క్యారెక్టరిస్టిక్స్. అండ్ మనకు అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఏజ్ కూడా లేదు. 10,000 సంవత్సరాలు ఇక్కడ ఉండేవారు. ఇక్కడ 1000 సంవత్సరాలు, ఇక్కడ ఐ థింక్ మోర్ దాన్ 1,00,000 సంవత్సరాలు అనుకుంటా. 10 రెట్లు తగ్గుతూ వస్తుంది. 1,00,000, 10,000, 1000, 100 అలా తగ్గుతూ మనకు 100 సంవత్సరాలు ఇచ్చారు దేవుడు. అప్పుడు ఈ కాలంలో మనకి రికమెండెడ్ యజ్ఞం ఏంటి అంటే నామ జపం చేసుకోవడమే ఈ కాలానికి సరి అయిన యజ్ఞము అని మనకి శాస్త్రాల్లో కూడా చాలా సార్లు ఉన్నాయి. చూడండి, కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞైః సంకీర్తనాప్రాయే యజంతి సుమేధసః. కలియుగమనందు బుద్ధిమంతులగు జనులు నిరంతరము కృష్ణనామములను ఉచ్చరించినటి భగవదవతారమును సామూహిక హరినామ సంకీర్తన ద్వారా అర్చింతురు.
సామూహికంగా అయినా ఇలా ఇలా సంకీర్తన చేసుకోవచ్చు, జపం కూడా చేసుకోవచ్చు. హరినామ సంకీర్తన ద్వారా ఓకే. అతడు శ్యామల వర్ణుడు కాకపోయినను స్వయంగా శ్రీకృష్ణుడే అయ్యున్నారు. అనుయాయులతో, సేవకులతో, అస్త్రములతో, పార్షదులతో అతడు కూడియుండును. ఇలా అని మనకి పురాణాల్లోనే తెలిసిపోయి చెప్పారు. ఇలా అవతారం, కృష్ణుడు అవతారంలో శ్రీకృష్ణ చైతన్య భగవానుడు వస్తారు. ఇలా అందరి అనుయాయులతో అందరితో కలిసి సంకీర్తన చేస్తారు, నామ సంకీర్తన అని మనకి పురాణాల్లో కూడా ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకు మనకి ఈ కలియుగానికి కావాల్సింది ఏంటంటే, యజ్ఞం మనం చేయాల్సింది ఏంటంటే ఇదన్నమాట, నామ జపము, నామ సంకీర్తన. సో ఇలా చేయడం వల్ల మనకి అవుట్ సైడ్ నుంచి వచ్చే డిస్ట్రాక్షన్స్, అవుట్ సైడ్ నుంచి మాయ నుంచి ఒక గొడుగులాగా మనం కాపాడుతుంది నామం అనేది. అది సో అదేనండి ఈరోజు 3rd చాప్టర్ కర్మయోగము. కొంచెం ఫాస్ట్ అయింది ఈ రోజు కూడా. కాన్సెప్ట్ కొంచెం డీప్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి కొన్ని కొంచెం ఫాస్ట్ గా చెప్పడం జరిగింది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. ఈ ఫోటోలో చూపించినట్టుగా మీకు జప బ్యాగ్, భగవద్గీత కావాలంటే ఆర్డర్ చేయొచ్చండి, నేను పంపించిన లింక్ ద్వారా. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ. ఫాస్ట్ గా వెళ్తుందా, స్లోగానే పర్వాలేదా? ఏమన్నా చెప్పండి. బాగుంది మాతాజీ. ఫాస్ట్ అయితే కాదు, అర్థమవుతుంది. అండ్ మామూలుగానే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నారు కదా, అది బాగా అర్థమవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనము నేను ఇప్పుడు ఫస్ట్ 3 చాప్టర్స్ నేను చెప్పాను. రేపు సూర్య ప్రభుజీ తీసుకుంటారండి క్లాసెస్, 3 చాప్టర్లు. నేను మళ్ళీ లాస్ట్ 3 చాప్టర్లు తీసుకుంటాను, 16, 17, 18. ఇప్పటి వరకు మీరు కూడా ఎవ్రీడే లాగే క్విజెస్ చేయండి. అండ్ తప్పకుండా క్వశ్చన్స్ కూడా నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ ఇవి భగవద్గీత మిగతా బుక్స్ లాగా స్టోరీస్ లాగా ఉండదు. రామాయణము, భాగవతం అవన్నీ స్టోరీస్ లాగా ఉంటే మనకు ఎక్కడో చిన్న పాయింట్ రాసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ అంతా తత్వం అన్నమాట, ఫిలాసఫీ ఎక్కువ ఉంటుంది భగవద్గీత. సో మనం నోట్ చేసుకోవాలి, దాని మీద కొంచెం ఆలోచించాలి, క్వశ్చన్స్ అడగాలి. మనకు క్వశ్చన్స్ చాలా వస్తాయి ఫస్ట్ లో. ఆ క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మనకి క్లారిటీ వస్తుంది. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఆ రకంగా మీరు ఒక 18 days ఒక యజ్ఞంలాగా చేస్తేనే మీకు కొంచెం భగవద్గీతలోంచి ఎసెన్స్ మైండ్ లోకి వెళ్తుంది. ఓకేనా అండి? జపం కూడా చేయండి. జపమాల లేకపోతే ఆర్డర్ చేసి జపం కూడా చేయండి. ఓకే, ఇంకే ఈ పీపీటీస్ ఉన్నాయి కదా, మీరు రోజు చెప్తున్నారు. సో అవి షేర్ చేస్తారా మీకు వాట్సాప్లో, గ్రూప్లో? మీకు ఎవరికి కావాలంటే వాళ్ళు అడగండి, నేను వాళ్ళకి సెపరేట్ గా పెడతాను, గ్రూప్ లో కాకుండా. ఓకే. పీపీటీ ఫామ్ లో అయినా లేకపోతే పీడిఎఫ్ లో ఫామ్ అయినా పంపిస్తాను. ఏ చాప్టర్ కావాలో అది నాకు మెసేజ్ పెట్టండి. ఓకే మాతాజీ. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అర్థమవుతుందా క్లాస్? ఎక్కడైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ మనం చెప్పడానికి అవ్వలేదు, టైం అయిపోయింది. అది కూడా మనకు డీటెయిల్ గా చెప్పడానికి ఈ 1 hour సరిపోదు కదా. సో మెయిన్ కాన్సెప్ట్స్ కవర్ చేసాము. ఇంకా లస్ట్ గురించి, యాంగర్ గురించి అవన్నీ కూడా చెప్తారు భగవంతుడు. ఎలా లస్ట్ యాంగర్ ఆ రెండు ఎంత డేంజరస్ మనకి ఈ చాప్టర్ లో చెప్తారనమాట. అవన్నీ మనకు డీటెయిల్ గా కావాలంటే తర్వాత సెషన్స్ పెట్టుకుందాం. సో ప్రస్తుతానికి ఇంతేనండి ఈ రోజుకి. సో మళ్ళీ రేపు 4th చాప్టర్ కి కలుద్దాము. మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి టైంకి. అండ్ క్విజెస్ సబ్మిట్ చేయండి. చాలా మంది సబ్మిట్ చేశారు నిన్న త్వరగానే. చాలా సంతోషం అంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. మీకు తప్పకుండా చాలా కృప ఉంది కాబట్టి మీరు
ఇంత యాక్టివ్‌గా వింటున్నారు ఎవ్రీడే జాయిన్ అవ్వి.